8, 9 చరణ. దయచేసి అందరూ గట్టిగా చదవడానికి ప్రయత్నం చేయండి. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మళ్ళా చదువుదామండి, మంచి వాక్యం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుడి వాక్యము ద్వారా మనందరిని దర్శించును గాక. ప్రియులారా, ఈ వాక్యం చాలా మార్లు మనం విని ఉంటాం, చాలా మార్లు చెప్తూ కూడా ఉంటాం. మనుష్యులను నమ్మాల్సిన పని లేదు, దేవుని నమ్ముకుంటే చాలు. నరుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని చాలా మార్లు చెప్తూ ఉంటాం. నాకెందుకో దేవుడి వాక్యం ధ్యానం చేయమని తన ఆత్మ ద్వారా తెలియచేశాడు. ఈ విషయాన్ని ఈ పరిశుద్ధ దినములో కూలంకషంగా ధ్యానించుకుందాం. మనుష్యులను నమ్ముకొనుట కంటే, ఈ మాట లెక్కిస్తే 8 అక్షరాలు వస్తాయి. మనుష్యులను నమ్ముకొనుట కంటే అనే మాటలో 8 అక్షరాలు ఉన్నాయి. అలాగే యెహోవాను ఆశ్రయించుట 7 అక్షరాలు ఉన్నాయి. ఏ ఎక్కువ చెప్పండమ్మా? మనుషులను నమ్ముకొనుట అనే దానిలో 8 అక్షరాలు ఉన్నాయి. యెహోవాను ఆశ్రయించుట మేలనే దాంట్లో 7 అక్షరాలు ఉన్నాయి. ఎవరిది ఏది ఎక్కువ కదా? మనందరం కూడా ఆ పనే చేస్తాం. ఆమేన్. ఒక 100 రూపాయలు అవసరం పడింది అనుకో, ఎంత వెంటనే మన మనసులోకి వచ్చే ఆలోచన ఏంటో తెలుసా? ఎవరిని అడిగితే ఇస్తారు, ఎవరి దగ్గరికి వెళ్దాం, ఎవరిని అడిగితే ఖచ్చితంగా ఇస్తారనేది అలా పోయిద్ది మన ఆలోచన. ఇప్పుడు చదువుకున్నాం కదా, మనుషులు నమ్ముకొనుట 8 అక్షరాలు ఉన్నాయి. యెహోవాను ఆశ్రయించుట 7 అక్షరాలు ఉన్నాయి. అంటే 8 ఎక్కువ. అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషి మొదటగా మనుషుల వైపే చూస్తాడు. చెప్పాలి, మనుషుల వైపే, మనుషుల సహాయాన్ని కోరుకుంటాడు. దేవుని సహాయాన్ని కోరుకునే స్థాయిలోకి నువ్వు వచ్చావంటే ఇక వెనుదిరగవు. ఆమేన్. అయితే మనందరం కూడా మొదట ఏ స్థాయిలో ఉంటామంటే, ఏ అవసరం వచ్చినా, ఏ అక్కర వచ్చినా ముందు మన దృష్టి, మన ఆలోచన, మన చూపంత ఎవరి మీదకి? మనుషుల మీదకి వెళ్ళుద్ది. చెప్పాను కదా, కొంత అవసరం పడగానే మొదటగా ప్రార్థన చేద్దాం అని అనుకుంటామా? తక్కువ మంది. అలా అనుకునే వాళ్ళు చాలా తక్కువ. 100 అవసరం పడగానే ఎవరిస్తారా, ఎవరిని అడుగుదామా, ఎవరైతే ఇస్తారా, ఇలాంటి ఆలోచన వచ్చింది. రెండో మాట చూడండి, రాజులు నమ్ముట కంటే ఎవరిని? యెహోవాను ఆశ్రయించుట. రాజులైనా మనుషులైనా వీళ్ళందరిని నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇది చెప్పడము చాలా మార్లు చెబుతాం, కానీ చెయ్యవలసి వచ్చేసరికి మనందరము నమ్మేది, చెప్పాలి, ఎవరిని? మనుష్యులని. ఎవరిని? మనుష్యుల్ని. తర్వాత దేవుణ్ణి నమ్ముతా. ఇంకా బాగా అర్థమవుతాడు చెప్తా. నీకు జ్వరం వచ్చింది, ఏమొచ్చింది అంటే పొయ్యే కాలం ఇంకా రాల, ఒట్టి జ్వరమే కదా. జ్వరం రాగానే ముందు మన దృష్టి, చెప్పాలి, ఏ హాస్పిటల్కి వెళ్దాం, ఏ ట్యాబ్లెట్ వేసుకుందాం, ఎక్కడికి వెళ్దాం, ఇలాంటి ఆలోచనే వచ్చింది. కానీ జ్వరము రాగానే ఏంటిది? జ్వరమే, చిన్న జ్వరం. జ్వరము రాగానే ఎక్కువ మంది మోకరిల్లి, ప్రభువా ఈ జ్వరాన్ని తీసేయ్యా అనే ప్రార్థన చేసేవాళ్ళు తక్కువ మంది. ఆమె ఎంతమంది? తక్కువ మంది.
ఎక్కువ మందికి ముందు హాస్పిటల్ గుర్తొస్తుంది, ఎక్కువ మందికి ముందు టాబ్లెట్ గుర్తొస్తుంది, ఎక్కువ మంది మనుషుల సహాయము గుర్తొస్తుంది. వాక్యం ఎంత బలంగా చెప్పబడిందంటే మనుషులు, రాజులు, మూడవది యెహోవాను ఆశ్రయించుట. మనుషుల నమ్ముట, రాజుల నమ్ముట, తర్వాత యెహోవాను ఆశ్రయించు. 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. 3 మాటలు వ్రాయబడిన ఈ వాక్యము ద్వారా ముందు మనుషులను నమ్ముకున్న వాళ్ళని చూద్దాం ఏమయ్యారో, రెండోది రాజులను నమ్ముకున్న వాళ్ళను చూద్దాం, తర్వాత యెహోవాను నమ్ముకున్న వాళ్ళను కూడా చూద్దాం. ఈ 3 విషయాలు ధ్యానించుకొని మనం ఎవరిని నమ్ముకుందాం? చెప్పండమ్మా. ఆ మాట అనలేకపోతున్నారు. వెంటనే అనాలి. ఆమేన్. ఎప్పుడు అనాలి? 1 గంట ఆలోచించి కాదు. ఇక్కడ వాక్యములో మనుషుల నమ్మోళ్ళు ఉన్నారు, రెండోది రాజుల నమ్మోళ్ళు ఉన్నారు, మూడోది యెహోవాను. అది మేలని చెప్పింది వాక్యం. కానీ మనం అందరము సహజంగా ముందు మనుషుల మీదకే వెళ్ళుద్ది దృష్టి, మనుషుల మీదకి. మీకు ప్రాముఖ్యమైన ఒక స్త్రీ సంగతి చెప్తాను అమ్మా. వింటున్నప్పుడు మీ హృదయంలో ఏ ఆలోచన వచ్చిద్దో నాకు తెలియదు, కానీ ఇలాంటివి వింటున్నప్పుడు వెంటనే రావాల్సిన ఆలోచన ఏంటో తెలుసా? ప్రభువా, ఆ ప్రార్థన నాకు ఇవ్వు, ఆ స్త్రీలాగా నన్ను సిద్ధపరచు, ఆ స్త్రీలాగా నన్ను బలపరచు. అలాంటి ఆలోచన రావాలి. ఆఫ్రికా దేశంలో ఒక స్త్రీ ప్రసవించుతూ ఉండగా అమ్మా, అదే రోజు తన భర్త ప్రమాదములో చనిపోయాడు. ఇక్కడేమో ఈమె ప్రసవించింది మగబిడ్డను, అక్కడేమో భర్త చనిపోయాడు. కష్టాలు ఒక్కొక్కసారి హృదయాన్ని కదిలించేలా వస్తాయి. ఆమేన్. నీ జీవితం ఇంతేనా, ఇక బ్రతుకుతానా అన్నట్లుగా వస్తాయి. ఆమేన్. అయితే దేవుని మీద ఆధారపడినప్పుడు భయపడవలసిన పని లేదు. చూడండి, ఆ భర్తను సమాధి చేశారు. ఈమె వెళ్ళలా, చూడలా. ఈ బిడ్డను బాగా పెంచుకుంటా ఉంది, పనికి వెళ్తుంది, నమ్మకంగా ఉంది, పరిశుద్ధంగా ఉంది, ప్రార్థనా జీవితము కలిగి ఉంది. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచ. సహజంగా ఏదన్నా కొరత వచ్చినప్పుడు ప్రజలు ఎవరైనా బలహీనతను బట్టి ఆ కొరత ఎలా తీర్చుకుందామా అని ఆలోచిస్తారు. ఈ స్త్రీ అలా ఆలోచించాల. భర్త లేడు, భర్తను చేసుకుందాం ఆలోచించలా. తన చంటి బిడ్డను చాక్కుంటూ చక్కగా ప్రభువుపై ఆధారపడి బ్రతుకుతూ ఉంది. జరిగిన సంగతి ఇది. కొన్ని సంవత్సరాలు గతించినాక ఈ బిడ్డకి జ్వరం వస్తుంది, తగ్గడములా హాస్పిటల్కి తీసుకెళ్ళింది. ప్రార్థన చేసింది చాలా సంవత్సరాలు, కానీ తగ్గట్లా. హాస్పిటల్కి తీసుకెళ్ళింది, పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు. పెద్ద హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళింది. పరీక్షలు చేసి, నీ బిడ్డకు క్యాన్సర్ అమ్మ, మెదడులో. ఏంటిది? గుండె పగిలిపోయింది. ఉన్న ఒక్క బిడ్డగా ఆశ కూడా ఆవిరైపోతుంది. ప్రభువా, మరి భర్త లేడు, డబ్బు లేదు, ఆపరేషన్ చేయించడానికి నా దగ్గర తగిన డబ్బు లేదు, తల్లడిల్లుతూ ఉంది. ఇంకో హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అక్కడ చెప్పారంట, సంతోష్ అనే డాక్టర్ ఉన్నాడు. ఎవరు? సంతోష్. ప్రపంచంలో కల్లా ఆయన ఒక్కడే ఈ బిడ్డకు ఆపరేషన్ చేయగలడు. తలలో వచ్చింది, మెదడులో వచ్చింది కాబట్టి ఆయన తప్ప మరెవరు చేయలేరు. ఆమె అనుకుంది, సంతోష్ అంటే దేవుని బిడ్డ అయి ఉంటాడు. ఆమె సహజంగా సంతోష్ అనే పేరు ఎవరు పెట్టుకుంటారు? దేవుని పిల్లలు, అంతే కదా. సంతోష్ అనే పేరు వినగానే ఈమె దేవుని బిడ్డ అని అనుకొని ఇంటికి వచ్చి తన బిడ్డను అలా బెడ్ మీద పెట్టి ప్రార్థన చేస్తుందంట. ఏమనో తెలుసు ప్రభువా, ఆ సంతోష్ అనే డాక్టర్ ఎక్కడుంటాడో, ఎక్కడెక్కడో ఉంటాడట, ఒక్కడేనంట ప్రపంచములో కల్లా. అతను తప్ప మరెవరు ఈ వ్యాధిని బాగు చేయలేడంట.
ఈ ఆపరేషన్ చేయలేడంట. ఆయన ఎక్కడ ఉండేదో నాకు తెలియదు, అందరికి కూడా పెద్దగా తెలియదు. ఎందుకంటే ఉదయం ఒక దేశముల ఆపరేషను, మధ్యాహ్నం ఇంకో దేశముల ఆపరేషను, సాయంకాలము ఇంకో దేశం. అంటే అంత డిమాండ్ ఉన్న డాక్టరు. మరి నేను వెళ్ళలేను, ఆయన కలవలేను, ఆయన తీసుకురాలేను, అట్లని నా బిడ్డను వదులుకోలేను అని కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉందంట. ఆమేన్, ఆమేన్. అదే పట్టణానికి, ఆమె ఉండే ఊరికి దూరంలో ఒక పట్టణం ఉంటే ఆ పట్టణానికి ఒక పెద్ద ధనవంతుని బిడ్డకు ఆపరేషన్ చేయడానికి ఈ సంతోష్ రావాలి. కానీ ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. లండన్లో విమానం బయలుదేరింది, విమానం ఎక్కాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఈ విమానములో ఒక ఇబ్బంది వచ్చింది. ఇబ్బంది వచ్చి ఈ పట్టణములో దిగవలసి వచ్చింది. ఈమె ఊరికి దగ్గరున్న పట్టణములో ఆ విమానం దించేశారు, లేకపోతే పేలిపోద్దని. దిగిన తర్వాత ఇతను టైం చూసుకుని, అయ్యో నేను అక్కడ ఆపరేషన్ చేయాలండి వేరే టౌన్లో, నేను ఈ విమానము 2-3 గంటలు బాగా అయిందాక ఉండను, నాకు ఒక కారు తీసుకురమ్మని ఒక కారు సిద్ధపరచుకొని ఆ కారులో ప్రయాణమై వెళ్తున్నాడు వేరే టౌన్ కొరకు, పెద్ద పట్టణానికి. అంతలో పెద్ద వర్షం వచ్చింది. ఆమేన్. ఆ వర్షములో ఈయన వెళ్ళాల్సినటువంటి రోడ్డు తప్పిపోయాడు. వెళ్ళాల్సిన రూటు తప్పిపోయి ఇంకో రూట్లో ఆ కారులో వస్తా ఉన్నాడు. చూడండి, ఆ కారు కూడా కొంత దూరం పోయి వర్షానికి ఆగిపోయింది. వెంటనే కారు దిగాడు. ఏంటి ఆ విమానం అట్లా ఆగిపోయింది, కారు ఇలా ఆగిపోయింది అని. ఇక్కడ ఎవరన్నా ఏదన్నా ఇల్లు ఉందా అని చూసుకుంటారన్న 4 అడుగులు వేసేసరికి చిన్న పూరిల్లు కనబడింది. అందులోకి వెళ్ళాడు. వెళ్ళి, అమ్మా చలికి వణుకు పుడుతుంది, కొంచెం టీ కానీ కాఫీ కానీ ఇస్తావా అని అడిగాడంట. సరే ఇస్తానయ్యా అని వెళ్ళింది. టీ సిద్ధపరిచింది, టీ తీసుకొచ్చి ఆయనకి ఇచ్చింది. అయ్యా తాగుతూ ఉండు, నేను ప్రార్థన చేసుకోవాలా. ఆమేన్. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచ. టీ ఇచ్చి, ఏ ఊరయ్యా, యాడ్ నుంచి వస్తున్నావయ్యా, ఎట్లట్లు వచ్చినవయ్యా, సోది చెప్పలా, మాట్లాడాలా, ఏం చేయాలంటుంది. కొన్నిసార్లు అనవసరమైన మాటలు మనకొద్దు. మనం ఏం చేయాలి, ప్రార్థన చేస్తుంటే ఒకళ్ళు వస్తారు సహజంగా. వచ్చినప్పుడు డిస్టర్బ్ చేసినప్పుడు వెంటనే ఆ పని చూసి మళ్ళీ ప్రార్థనలోకి రావాలి మనం. అంతేగాని ఈ ప్రార్థన వదిలిపెట్టి వారితో మాటలు ఉండకూడదు. అయ్యా నేను ప్రార్థన చేసుకుంటే ఈ లోపు నువ్వు టీ తాగేసి ఆ గ్లాస్ అక్కడ పెట్టి వెళ్ళిపోమన్నది. వెళ్ళి ఏమైందో నాకు టీ ఇచ్చి, ఎవరు ఏందని అడగకుండానే ఏం చేయాలంటుంది, ప్రార్థన చేయాలంటుందని వెళ్ళి ఆమె ప్రార్థన చేసే ఆ గదిలోకి, ఆ ఇంటిలోకి తొంగి చూస్తా ఉన్నాడంట. ఎవరు? సంతోష్ అనే డాక్టర్. ఆమె అక్కడ ప్రార్థన మొదలుపెట్టిన ఏమని తెలుసా ప్రభువా, ఆ సంతోష్ డాక్టర్ ఎవరో నాకు తెలియదు. ఆ డాక్టర్ తప్ప నా బిడ్డను బాగు చూసాడు ఎవడు లేడంట. నేను ఆయన్ని ఎక్కడ వెతకలేనయ్యా, నీవే ఆ డాక్టర్ని ఇక్కడికి. టీ తాగేవాడి గుండె చెప్పాలి గుబేలు అన్నది. ప్రభువా ఈమె కొరక విమానాన్ని ఆపావు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచండి. కారు వేసుకొని వస్తుంటే కారు మధ్యలో ఆపావయ్యా, విమానమును చెప్పాలి ఆపావు, కారును ఆపావు. పక్కింటికి వెళ్ళకుండా ఈ ఇంటికే నన్ను తీసుకొచ్చావు అని టీ తాగి తలుపు తట్టాడంట. మా అమ్మ, అయ్యా గ్లాస్ అక్కడ పెట్టి వెళ్ళు, నేను ప్రార్థనలో ఉన్నా. ఆమె
ఆమె ఏం చేస్తుందావా? ప్రార్థనలో ఉంది అని అంటుంటే, అమ్మా తలుపు తీయమ్మా, ఒక్క మాట, ఒక్క క్షణం కూడా నేను వేస్ట్ చేయనయ్యా. ఆ సంతోష్ అనే డాక్టర్ వస్తే నా బిడ్డ బ్రతుకుతాడంటయ్యా. నా బిడ్డ బ్రతకాలని, ఆ సంతోష్ డాక్టర్ రావాలని నేను 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నానయ్యా. దయచేసి నా ప్రార్థన ఆపొద్దయ్యా, నువ్వు వెళ్ళయ్యా, గ్లాస్ అక్కడ పెట్టి వెళ్ళయ్యా. అమ్మా ఆ సంతోష్ డాక్టర్ను నేనే చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరిచాను. ప్రియులారా, ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. ఈ రుచి తెలియక చాలా మంది ప్రార్థన అటు చేయడం, ఇటు జవాబు రాలేదని మానేయడం, అలా చేయడము, ఇలా వదిలేయడం కాదు. వాక్యం చదువుకున్నాం, మనుషులను నమ్ముకొనుట కంటే, చెప్పాలి, యెహోవాను ఆశ్రయించుట. గుర్తుంటుందా ఈ వాక్యం? అమ్మ గుర్తుంటుందా? ఎప్పటిదాకా? మన భాషలో చెప్పండి, చచ్చిందాకా గుర్తుండాలి. ఎందుకని? మనకి ఎప్పుడు ఏదో ఒక అవసరం వస్తుంటది. ఏం చెబుతుంది వాక్యం? మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట. సంతోష్ డాక్టర్ అప్పుడు ఈమె దగ్గరికి వచ్చి, అమ్మ నీ ప్రార్థన నన్ను ఇక్కడికి, చెప్పాలి, తీసుకొచ్చింది, నడిపించింది అని చెప్పి ఆమెతో మాట్లాడుతుండే లోపు వర్షం ఆగిపోయింది. ఆమె కారు దగ్గరికి వెళ్ళాడు, కారు మళ్ళీ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయింది. చూసారా, సామాన్లన్నీ తెచ్చుకున్నాడు. అక్కడే ఆ బిడ్డకు తగిన ఆపరేషను నన్నరులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. ఇప్పుడు చూద్దాం వాక్యములో ఆదికాండం చూడండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని ఆదికాండం 40వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి మీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరైనా? యోసేపు చెరసాలలో ఉంటే తోడికి చెరసాలలో ఉన్న వాళ్ళ కలలు వచ్చాయి. పానదాయకునికి భక్ష్యకారునికి అని ఇద్దరు రాజు దగ్గర పనిచేస్తుంటే వాళ్ళిద్దరి మీద నేరం మోపబడి జైల్లో వేశారు. వాళ్ళిద్దరూ యోసేపున్న చెరసాల్లోకి, జైల్లోకి వచ్చారు. ఒకరోజు ఉదయాన్నే చూస్తే వీళ్ళ ముఖాలు నిన్న మొన్నటిలాగా విచారంతో ఉన్నాయి. ఏందయ్యా మీ ముఖాలు ఏంది విచారంగా ఉన్నాయని అడిగితే అప్పుడంట వాళ్ళిద్దరు చెప్పాడయ్యా, రాత్రి మా ఇద్దరికి చెరొక కల వచ్చింది అని భావం ఏమైద్దో అని మాకు భయంగా ఉందయ్యా, చెప్పండి అన్నాడు. మొదటోడు చెప్పాడు, తనకొచ్చిన కల గురించి చెప్పాడు. రెండో వాడు చెప్పాడు తనకొచ్చిన కల గురించి. మొదటోడికి చెప్పాడు, అయ్యా ఇంకా 3 దినాల్లో రాజు నిన్ను పిలుస్తాడు, పిలిచి నీ ఉద్యోగం నీకు తిరిగి మరలా ఇస్తాడు. అయితే ఉద్యోగం వచ్చినాక అయితే ఎవరో యోసేపు అడుగుతున్నాడు, అయితే నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. నువ్వు మళ్ళా రాజు దగ్గర ఉద్యోగం వస్తుంది కదా, రాజుకు చెప్పి నాకు కొద్దిగా సహాయము చేయమన్నాడు. అక్కడ అంటాడు, నేను అసలు ఈ చెరసాల్లోకి రాకోవడానికి కారణం ఏమీ లేదని చెప్పలా. ఏమన్నాడు తెలుసా? ఈ ఇంటిలోకి రావడానికి నాకు కారణమే, నేనేమి తప్పు అంటే చెరసాల ఆయనకి ఎలా ఉంది? ఇల్లుగా. చెప్పాలి ఎలా ఉంది? నువ్వు ప్రార్థనా పరురాలివైతే, జాగ్రత్తగా విని మాట, నువ్వు ప్రార్థనా పరురాలివైతే చెరసాల నీకు ఇల్లుగా
చెప్పండి, మారిపోద్ది. నువ్వు ప్రార్థనా పరురాలివి కాకపోతే ఇల్లు చెరసాలగా చెప్పాలి మారిపోద్ది. అర్థమైందన్నమాట. యేసేపు చెరసాల్లో ఉన్నాడు కానీ ఆయన చెరసాల్లాగా లేదు. ఎలా ఉంది? ఇల్లుగా ఉంది. యేసేపు ఆ పానదాయకుడికి చెప్పాడు, నన్ను జ్ఞాపకం చేసుకుని విడిపించయ్యా. రెండో వాడికి కూడా చెప్పాడు, వాడికి కూడా చెప్పినట్టు జరిగింది. మొదటోడికి ఉద్యోగం వచ్చింది. ఏం ఉద్యోగం తెలుసా? రాజుకు కాయలన్నీ రసం చేసి జ్యూస్ ఇచ్చే ఉద్యోగం, పండ్ల రసం ఇచ్చే ఉద్యోగం. అయితే ఆ వ్యక్తి అంట యేసేపును మర్చిపోయాడు. ఏం చేశాడు? ఇప్పుడు చెప్పాలి, మనుషులు ఏమవుతారు చెప్పండి? బలంగా మర్చిపోతారు. మామూలుగా మర్చిపోవడం కాదు, చేసిన మేలు కూడా మర్చిపోతారు. ఏదైనా ఒక గొప్ప మేలు చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళు కూడా ఏం చేస్తారో తెలుసా? మర్చిపోతారు. చాలా చూస్తుంటాం మనం ఇలా మరిచే వాళ్ళను, చేసిన మేలును. పానదాయకుడు కూడా ఏమయ్యాడు? మర్చిపోయాడు. ప్రియులారా, మర్చిపోతే ఇప్పుడు చెప్పాలి, దేవుడు చెప్పండి మర్చిపోడు. ఆమేన్. ఇప్పుడు చదవండి 41:1. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఇప్పుడు రాజుకే కల వచ్చింది. రాజుకే కల తెప్పించాడు దేవుడు. తెప్పించిన తర్వాత రాజు కల వచ్చింది. కలభావం చెప్పమంటే ఎవడు చెప్పలేకపోతాడు. అప్పుడు పానదాయకుడి జ్ఞాపకం వచ్చిందయ్యా, నేను జైల్లో ఉంటే ఒక ఆయన ఉన్నాడయ్యా, నాకు వచ్చిన కలభావము చెప్పాడు, నా తప్పు అయిపోయిందయ్యా అని అప్పుడు యేసేపును పిలిపించాడు. ప్రియులారా, మనుష్యులు మర్చిపోయినా చెప్పాలి దేవుడు మర్చిపోడు. మనుషులు విడిచిపెట్టినా చెప్పాలి దేవుడు విడిచిపెట్టాడు. బహుబలంగా చెప్పాలి ఈ మాట. ఏదో అందరు అంటుర్రని అంటాం కాదు, బహుబలంగా చెప్పాలి. మనుషులు మర్చిపోయిన దేవుడు, మనుషులు విడిచిపెట్టిన దేవుడు అద్భుతం అండి, అద్భుతం. ఎవరికి కల వస్తే యేసేపు బయటకు వస్తాడో వాళ్ళకే కలను తెప్పించాడు. గుర్తుపెట్టుకోవాలి. ప్రభు కృపను బట్టి యేసేపు బయటికి వచ్చాడు. ప్రియులరా, నమ్ముకున్న పానదాయకుని ద్వారా బయటికి రాలా. మేలు చేసిన పానదాయకుని ద్వారా మేలు జరగల. ఇక రెండో వ్యక్తిని మనం చూస్తాం. యోబు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం. యోబు 6:24. యోబు గారు అంటున్నాడు, తన స్నేహితులు 3 ఉన్నారు. యోబుకు స్నేహితులు చెప్పండి ఎంతమంది? 3 స్నేహితులు. అమ్మా, మనకు కూడా స్నేహితులు ఉన్నారా? ఒక్కొక్కరికి డజను, 6 డజను కదా, సహజం. యోబుకి ఎంతమంది ఉండరు? 3 స్నేహితులను పిలిచి యోబు గారు అంటున్నాడు, అయ్యా మీరు నాకు ఉపదేశము చెయ్యండి, నేను జాగ్రత్తగా మౌనంగా ఉండి వింటా. చూడండి ఎంత చక్కని మాట. ఏ విషయములో నేను తప్పిపోయానో నాకు మీరు తెలియచేయండి. నువ్వు అడుగుతావైలా స్నేహితుడిని పిలిచి నాలో ఏమన్నా తప్పుందేమో చెప్పయ్యా అని అడగం. అలా అడగం. యోబు గొప్పతనం ఏంటో తెలుసా? మీరు నాకు ఉపదేశం చేయండి అయ్యా, నేను మౌనంగా వింటా. ఏ విషయంలో నేను తప్పిపోయానో అది నాకు. ఎవరిల్లు? యోబు గారి చెప్పండమ్మా స్నేహితులు. అంటే మనుషులా దేవుళ్ళ? మనుషులను అడిగాడు. మనుషులను అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? చదవండి. అదే యోబు గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. నీ కుమారులు దేవుని దృష్టి ఎదుట పాపం చేశారేమో, అందుకే వారు చేసిన పాపమును బట్టి నీకు శిక్ష వచ్చిందేమో.
వినండి, మనుష్యులు ఎప్పుడు ఇలాగే నిందలు వేస్తారు. ఆమేన్, ఆమేన్. ఏమేస్తారు? ఇంకొక మాట చెప్పి బండలేస్తారు. నిందలే కాదు, ఏంటి? యోబు గారు పిలిచి ఇలా అడిగినప్పుడు, అయ్యా ఇలా శోధించబడుతున్నావయ్యా, దేవుడు శోధించినంత కాలము శోధిస్తాడు, దీవిస్తాడు, ప్రభు వైపు చూడయ్యా అని ఇలా చెప్పకుండా ఏమంటారు? నీ పిల్లలు ఏమన్నా చెప్పండి, పాపం చేశారేమో, నీ పిల్లలు, నీ కుమారులు, నీ కుమార్తెలు ఏమన్నా పాపం చేశారేమో, అందుకే ఈ శిక్ష వచ్చిందేమో. వీళ్ళకి తెలుసా? తెలియదు వీళ్ళకి. అప్పుడు యోబు గారు ఏళ్ల కంటే నీతిమంతుడు. ఆమేన్, ఆమేన్. 16వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట అంటున్నాడు. చూడండి, 16వ అధ్యాయం 2వ వచనం. ఇట్టి మాటలు చాలా నేను విన్నానయ్యా, మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు. ఈ మాట నమ్మాలి మనమందరం. ఈ భూమి మీద నువ్వు ఎవరిని నమ్మినా వాడు నిన్ను ఆదరించడు. ఏం చేయడు? వీళ్ళందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కారు. బహు బలమైన వాక్యం ఇది, జాగ్రత్తగా వినాలి. యోబు గారు అంటున్నాడయ్యా, ఇట్టి మాటలు నేను చాలా విన్నా, మీరందరూ చెప్పండి బాధకే కర్తలు, ఆదరణకు కర్తలు కారు. ఏదైనా ఒక ఇబ్బందిలో ఉండి నువ్వెవరికి వైపు అయినా చూడు, ఒకరోజు చూస్తారు నీ వైపు, ఒక మారు చెప్తారు నీకు సహాయం, ఒక మారు చెప్తారు నీకు సలహా, తర్వాత నువ్వు వస్తుంటే నిన్ను చూసి పక్కకు పోతారు. అనుమానమే లేదండి. ఎల్లప్పుడూ నిన్ను ఆదరించేవాడు ఎవడో తెలుసా? నీ ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు ప్రభువారు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. ప్రియులారా, యోబు గారు అంటున్నాడు, అయ్యా నా బిడ్డలు పాపం చేశారా? నువ్వు చూసావా? మీరందరూ చెప్పాలి బాధకే కర్తలయ్యా, ఆదరణకు కర్తలు. ఇప్పుడు చదవండి 19వ అధ్యాయం 14 నుండి 19 వరకు. నా బంధువులు నా యొద్దకు ఆగిపోయారు, నా ప్రాణ స్నేహితులు నన్ను ఏమయ్యారంట? మర్చిపోయారు. చూసారా అమ్మ, బంధువులు ఏమయ్యారు? ఇంటికెళ్ళి అందరికీ తెలిసి సత్యం చెబుతారేమో చూడు, చేతిలో బెల్లం ఉంటే చానీగలంట, బెల్లం అయిపోతే ఒక్కటి కూడా రా. బంధువుల పరిస్థితి అంతా ఇలాంటిది. ఆమె కావాలంటే మీరు చూడండి, ఇబ్బందుల్లో ఉంటే ఏ బంధువు నీ యొద్దకు రాడు. అక్కడ రాయబడింది, ప్రాణ స్నేహితులు కూడా ఏమయ్యారు? మర్చిపోయారు. యోబు గారి ప్రాణ స్నేహితులు ఏమయ్యారు? మర్చిపోయారు. నా ప్రాణ స్నేహితులు కూడా ఏమవుతారు? మర్చిపోతారు. అందుకని ఈ భూమి మీద ఏ మానవుడు నమ్మతగిన వాడు కాదు, నమ్మతగిన వాడు కాదు. చూడండి, ఇంకా చదువుమా. నా ఇంట దాసి జనము. చూసారు, ఇంట్లో పనిచేసేవాళ్ళు కూడా అంట యోబు గారికి ఇబ్బందులు వచ్చేసరికి ఆయన్ను చూసి ఎవరు తెలియనోడు అన్నట్టున్నారంట. నేను వారి దృష్టికి పరదేశం అంటే ఏరే ఉద్దేశపడి ఎవడు మాకు తెలియనే. చూసారా, నేను నా పనివాణ్ణి పిలిస్తే వాడేమీ పలకటంలా, మాట్లాడట్లా, నా వైపు తిరగట్లా. అమ్మ ఒకసారి వింటుంటే ఆశ్చర్యం చూడండి. నేను పనివాణ్ణి బ్రతిమాలవలసి వచ్చాను, నా ఊపిరి, అబ్బా ఇది ఇంకా బాధ. భార్యకి ఎలా ఉందంట? అసహ్యంగా ఉందంట. అందుకే ఏమన్నది? నువ్వు
చెప్పండి అమ్మా. భలే గుర్తు పెట్టుకుర్రే యోబు భార్య అన్నది. అంటే మీరు కూడా అప్పుడప్పుడు అంటుర్రా అమ్మా, యోబు భార్య భర్తను ఏం చేసింది? దూషించింది. నా ఊపిరి నా భార్యకు అసహ్యం. నా కుమారులు చదువుమా 19 దాకా. నేను కనిన కుమారులకి నా వాసన అసహ్యం. చూసారా, పిల్లలు అమ్మ చిన్నప్పుడు పాస్ పోసుకుంటారు, లెట్రిన్ కూర్చుంటారు, టాయిలెట్స్ కూర్చుంటారు. మనం విసిరేస్తామా? చెప్పండి అమ్మా, ఎందుకని? పిల్ల మనకు కావాలి కాబట్టి పిల్లకు ఉన్నటువంటి అపరిశుద్ధత అంతా కడిగి శుద్ధి చేసి ఎత్తుకొని ముద్దు వృద్ధాప్యంలోకి వచ్చేసరికి కూడా బిడ్డలు తల్లిదండ్రులు అలాగే చెయ్యాలి. ఆమేన్, ఆమేన్. అందుకే మనిషి జీవితం 4 జంతువులతో పోల్చారు. ఎన్ని జంతువులు? మొదటి రకం ఏంటో తెలుసా? కోతి పద్ధతులంట. కోతితో పోల్చారు. ఈ యవ్వన ప్రాయంలో కోతిలాగా ఉరకడము, దోకడము, ఈకిలించడము, సైకిలించడము అంత ఎలా ఉంటుంది? కోతి చేష్ట. అర్థమైందా? రెండోది గాడిదంట. గాడిదతో పెళ్ళయినానికి ఇంకా గాడిదే. అవి మోసుకరా, ఇది వేసుకరా, సరుకులు లేవు, కూరగాయలు లేవు. ఏంటిది? గాడిద. సూపర్ బజారు. హల్లెలూయా. చూసారా, సూపర్ బజారుకు పోయి తేవడమే. మొదటిదేమో దోకటం, జంకటం, సకిలించటం, ఈకిలించడం, కోతి చేష్టాలు. రెండోది గాడిద. చూసారా? 4వది చెప్తే ఇప్పుడు మనకు అవసరం. 4వది కదా, కుక్క బ్రతుకంట. ముసలితనం ఏ బ్రతుకు అంటే ఎవడంత అన్నం పెడితే. గుర్తుపెట్టుకోండి, యోబు గారు భార్య కానీ, బిడ్డలు కానీ, పనివాళ్ళు కానీ యోబును కనీసం అలా కూడా చూడలే. పిలిస్తే ఎవడు పనోడు రావడం లేదంటండి. అసహించుకుంటున్నారంట. ఇంకా చదువుమా, చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరిస్తారు. చూసారా, నేను లేచుట చూచిన ఎడల కాలు నా మీద, బాలురు నా మీద ఎగతాళి చేస్తున్నారు. చిన్న పిల్లలు కూడా యోబు గారిని ఏం చేస్తున్నాడు? అయితే 25వ వచనంలో యోబు గారు ఒక మాట అంటున్నాడు. అయితే నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును, ఆయన నా శరీరముతో నేను ఆయనను మరలా చూస్తాను. ఎంత గొప్ప నిరీక్షణ! అంటే ఎవరి వైపు చూస్తున్నాడు ఇప్పుడేనా? భార్య వైపు చెప్పండి, చూడాల. స్నేహితుల వైపు, బంధువుల వైపు, వీళ్ళందరూ ఏందో అర్థమైపోయింది. అర్థమైందా? అందుకనే ఒక మనిషి మారాలంటే అమ్మ, ఒక భక్తుడు చెప్పాడు, గొప్ప వ్యాధన్న రావాలంట. అర్థమైందా? అనారోగ్యం అన్న రావాలంట. ఉన్నదంతా ఊడ్చుకొని పోవాలి. అది పోతేనో, వ్యాధి వస్తేనో దేవుడు గుర్తుకొస్తున్నాడు. ఇవి ఉంటే ఎవడికి దేవుడు గుర్తుకు రావటం. యోబు గారు ఇవన్నీ చూసి అంటున్నాడు, అయితే నా విమోచకుడు సజీవుడు, ఆయన త్వరలో భూమి మీద చదుమ్మా నిలుచునని నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయినా నేను మహిమ శరీరముతో నా దేవుణ్ణి నేను చూస్తాను. బంధువుల మీద ఆశ పెట్టుకోవాలా, స్నేహితుల మీద ఆశ పెట్టుకోవాలా అమ్మా, పనివారి మీద చెప్పాలి. ఈ మధ్య ఒక డాక్టర్ అమ్మ డాక్టర్ అమ్మ కదా, ఇంట్లో ఒక పని మనిషి, హాస్పిటల్లో 3 పని మనుషులు, మొత్తం ఎంతమంది? అసలు ఈ పని చేయదు, పని అనేది తెలియదు. ఈమె
బిడ్డను అమెరికా ఇస్తే అమెరికా డెలివరీ టైంలో ప్రసవించట సమయం వస్తే బిడ్డకి కూతుర్ని దగ్గరికి ఈమె చెప్పండి పోయింది. ఇప్పుడు ఆడెవరుండ్రు పని మనుషులుండ్రా. ఈమె హాస్పిటల్కి వెళ్ళంట డెలివరీ అయ్యి కుమార్తె డెలివరీ అయ్యి ఉంటే కొడుకును మనవడు పుడితే ఆడ హాస్పిటల్ వాళ్ళకు పని అవుతుందంట. అంటే ఇక్కడ అలవాటు, ఇక్కడ పని చేయించుకుంది కదా, అక్కడ కూడా ఏమనుకుంటుంది పని మనుషులు అనుకొని శుభ్రంగా స్నానం చేయించండి, ఆ పని చేయండి, ఈ పని చేయండి. వాళ్ళు చూసి ఏమి ఊరయ్యా మాకొచ్చి పని చేస్తుంది. అల్లుడి కోపం వచ్చి అమ్మా 3వ రోజు పంపించేసిండంట. పంపించేసినాక ఇక్కడికి వచ్చి ఏందయ్యా మా అల్లుడు పంపించాడనంటే భర్త చదువుతుండంట, నువ్వు ఏడ కదా పని మనుషులకు ఆర్డర్ వేసినట్టు ఆడేస్తే ఎవడు చేస్తా, నువ్వు చెయ్యాలి కదా, నీ బిడ్డకు నువ్వు చెయ్యాలి కదా. చూసారా, ఆమె అప్పుడు తప్పు తెలుసుకొని అల్లుడికి క్షమాపణ చెప్పిందంట. అల్లుని తీయమంటుందంట. అక్కడున్న ఎన్ని తీయాల్సింది ఎవరు? ఈమె. చూసారా, అల్లుడు ఇప్పటికీ అలక మానలే. ఇంకా 1-2 ఏళ్ళు అయింది ఆమెకి అసలు అలక మానక, ఆమెను పిలవక అసలు ఆమె పేరు ఎత్తట్లే. అయ్యో ప్రార్థన చేయి, నువ్వు అంత కర్మ చేసి వచ్చి నన్ను ప్రార్థన చేయమంటే ఏం చెయ్యాలి? గుర్తుపెట్టుకోండి, బంధువులైనా స్నేహితులైనా మరి ఎవరైనా సరే అమ్మా మనకి సంపూర్ణంగా ఆదరించేవారు కారు. యోబు గారు చక్కని మాట చెబుతున్నాడు, అయితే నా విమోచకుడు సజీవుడయ్యా అని యోబు గారు దేవునిపై ఆధారపడ్డాడు. ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, మనుష్యులను నమ్ముకొనుట కంటే చెప్పాలి యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇప్పుడు చూద్దాం రాజులు 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు. ఇదైన తరువాత మోయాబీయులను అమ్మోనీయులను కొందరును దండెత్తి, చూశారా 3 రాజులు వచ్చారమ్మ ఒక రాజు మీదకి. ఎంతమంది అమ్మ వినండి, ఎంతమంది? 40 నిమిషాలే మీ కెపాసిటీ. 40 నిమిషాలు దాటితే నేను నాకు తెలుసుగా టైంకి వెళ్ళి ఇండ్రు సరిగా మరి గంట తింటుంటారు ఒక్కొక్కళ్ళు. అమ్మా చూడు సరిగా ఇండ్రు 40 నిమిషాలు దాటలేక మా బ్యాట్ కుయ్యి అని కొట్టుకుంటుంది. అట్లా ఉంటుంది మీ పరిస్థితి. జాగ్రత్తనండి, త్వరలో అయిపోవచ్చింది. అమ్మ ఇక్కడ రాజు, ఒక రాజు, ఆయన పేరు యెహోషాపాతు. ఏం పేరు? అయితే ఈ రాజు దేవుణ్ణి ఎరిగినోడు. దేవుణ్ణి ఎరుగని 3 రాజులు ఈయన మీదికి చెప్పండి యుద్ధానికి వచ్చారు. ఏనేం చేయాలి? పక్కనున్న రాజుల దగ్గరికి వెళ్ళి సహాయము కోరాల, కానీ ఆ పని చేయాల. ఏం చేశాడో చూడండి, చదువుమ్మా. యెహోషాపాతు భయపడి 3వ వచనం, దేవుని యొద్ద విచారించుటకు తన మనసును నిలుపుకొని యోధా అంతటా, అబ్బా 3 రాజులు వస్తున్నారంటే భయపడిపోయి ఉపవాస దినం ప్రకటించాడు. ఆమె నరులను నమ్ముకోవాలా, ఇంకో పక్కనున్న రాజులను నమ్ముకోవాలా. ఎవరిని నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయిస్తున్నాడు. చూసారా, మనుషులను నమ్ముకోవాలా. ఉపవాస దినము ప్రకటన చేసి, అమ్మ వినండి 13వ వచనం చదవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ జాగ్రత్తగా. యోధా వారందరూ శిశువులతోనూ భార్యలతోనూ, పిల్లలంట, పిల్లలు ఏంది శిశువులు ఏంది చెప్పాలి. పిల్లలు శిశువులంట, అంటే చిన్న పిల్లలను శిశువులు అంట. ఇప్పుడు మనల్ని శిశువులు అంటమా అనం కదా, చిన్న పిల్లల్ని. వినండి, యోధా వారందరూ శిశువులను భార్యలను పిల్లలతో అందరూ వచ్చి దేవుని సన్నిధిన సాగిలపడ్డారు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. ప్రార్థనకు రాలేదేందమ్మా? చిన్నపిల్లయ్యా. ఎవరు వచ్చిర్రు చెప్పండి?
చిన్న పిల్లలు, శిశువులు. ఎవరంట అంటే ఎత్తుకొని కూడా దేవుని సన్నిధికి వచ్చి నిలవబడ్డారు. ఇప్పుడు ఒక రహస్యం చెప్పనా, దేవుని సన్నిధిలో నువ్వు ఒక్కదానివి రావడము ఆశీర్వాదము. నీ ఇల్లంతా కనబడును గాక. నీ చిన్న పిల్లలతో సహా, నీ శిశువులతో సహా దేవుని మందిరములు కనపడు. అప్పుడు పరిపూర్ణమైన కృప నీ కుటుంబం మీద కురుస్తుంది. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. చిన్నపిల్లని తీసుకొని రా. పసిపిల్లని తీసుకొని రా. దేవుని యొక్క సన్నిధిలో యోధావారు అందరూ, భార్యలు, పిల్లలు, శిశువులు, చూసారా, అందరూ వచ్చి దేవుని సన్నిధిలో సాగిలపడ్డారు. ఆమేన్. ఎంతమంది వచ్చారు? ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్పండి మా నోటితో, అందరూ వచ్చారు. చిన్నపిల్లయ్యా ఎట్ట తీసుకొచ్చారు వాళ్ళు. శిశువులను, పిల్లలను, భార్యలు అందరూ వచ్చారు. ఏ కుటుంబం అంతా, వినండి, ఏ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండిద్దో ఆ కుటుంబం బహుగా దీవించబడుతుంది. మనకు చూడండి, ఆడోళ్ళు ఎంతమంది, మగోళ్ళు ఎంతమంది. అమ్మా, పావల వంతు కూడా మీరు ముప్పావల, వాళ్ళు పావల వాళ్ళు. ఇంకేడ గెలుస్తాం? అందుకే బస్సులు మీకు ఫ్రీ. నేను చాలాసార్లు ఆలోచిస్తా, ఆడోళ్ళకి ఎందుకు ఎత్తురంటే కారణం ఇదే. ప్రార్థనలో మీరు ముప్పావల, పురుషులు అందుకే అన్ని శ్రీశక్తి పథకాలంట. ఇంట్లో ఉండేదిలే, అన్ని పథకాలే, బస్సు ఫ్రీ. మొన్న కాయనంటే మా ఆవిడ ఒక్క మాట అన్నయ్యా, బస్సు ఎక్కి వెళ్ళిపోయింది. బస్సు ఎక్కి నేను దాన్ని ఎతకడానికి మళ్ళీ ఛార్జీ పెట్టుకొని, చూసారా, ఆమెకేమో ఛార్జీ, నాకేమో గుంటూరు అన్నది. గుంటూరు పోతే లేదయ్యా, మళ్ళీ ఇయ్యవాడు అంటుంది. మళ్ళాడికి నేను ఛార్జీ పెట్టుకోవాలి. అదే ఓరక. చూసారా, ఇక్కడ గమనించండి, అందరూ వచ్చి దేవుని సన్నిధిలో సాగిలపడ. అప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, చదువుమా, అదే అధ్యాయము 15వ వచనము. యోధావారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. ఎంతమంది రాజులు వచ్చారు ఆయన మీనికి? 3 రాజులు. 3 రాజులు వస్తే ఇంకో 3 నేను పోయి మాట్లాడుకోవాలా? మనుషుల మీద ఆధారపడలా. దేవుణ్ణి అడిగాడు. దేవుణ్ణి ఒక్కడు అడగల. ఎంతమంది అడిగారు? భార్యలు, శిశువులు, పిల్లలు అందరూ వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన. ఏ ప్రార్థన? ఉపవాస చేస్తే దేవుడు అంటున్నాడు, ఈ యుద్ధం మీరు కాదయ్యా, మీ పక్షాన దేవుడే యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకు అందరూ, చోరులు మనకెవరు లేరు, రాజులు మనకెవరు లేరు, చోరులు మనకెవరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనండా,
సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. చెప్పండి, ముగ్గురు రాజులు ఓడిపోయారు. ముగ్గురు రాజులు, ఒక్క రాజు గెలిచాడు. చెప్పాలి కారణం, ముగ్గురు రాజులు వాళ్ళ సైన్యాన్ని నమ్ముకున్నారు. ముగ్గురు రాజులు వాళ్ళ బలాన్ని నమ్ముకున్నారు. ముగ్గురు రాజులు వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలను నమ్ముకున్నారు. యెహోషాపాతు దేవుణ్ణి నమ్ముకున్నాడు. అతను ఒక్కడు కాదు, అతడును ఇంటి వారందరూ అనగా పసిపిల్లలు, పిల్లలు, భార్యలు అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ముగ్గురు రాజులను ఓడించారు. ఇప్పుడు చెప్పనా, నీ ఎదురుగున్నోడు ఎంత శక్తిమంతుడైనా నీ ప్రార్థన ముందు నిలబడలేడు. ఆమేన్. నీ ఎదురుగా ఉన్న శత్రువు ఎంత బలవంతుడైనా నీ ప్రార్థన శక్తి ముందు నిలబడు. అయితే నువ్వు ఒక్కడివి కాదు, ఎంతమంది చేయాలి ప్రార్థన? ఇంట్లో ఉన్న వారందరూ. ఆమేన్. చిన్నపిల్లలు, శిశువులు, స్త్రీలు అందరూ వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడి వారి పక్షాన యుద్ధము చేశాడు. ఆమేన్. మన పక్షాన మన దేవుడు ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. రాజుల్లో మనకెవరు లేరు, శూరుల్లో మనకెవరు లేరు, రాజుల్లో మనకెవరు లేరు, శూరుల్లో మనకెవరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యెహోషాపాతు చివరికి ఒక్క మాట చెప్పాడని 20వ వచనం. అంతటా వారు ఉదయముననే లేచి యెహోషాపాతు నిలబడి, చూడండి, యోధావారులారా, దేవుని నివాసపు కాపురస్తులారా, నా మాటేనండి. రాజు అవుతున్నాడు జనాలందరికీ. ఏమని? మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి. ఆమేన్. అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను కూడా ఏం చేయాలి? నమ్మాలి. ఆమేన్. ఆయన భోజవుతు నేను సరిగా ఉన్నాడా? మనోళ్ళ నోటికొచ్చేది ఇదే. ఆయనకి వెళ్ళి చూస్తే నువ్వు కూడా ఎక్కడికి పోలేవు. పరలోకము చాలా ఆయనకి వెళ్ళేది నువ్వు చూడకూడదు. చూడవలసింది ఎవరికి వెళ్ళి? దేవుని మాట. యెహోషాపాతు రాజు కదా, ఒక మాట చెబుతున్నాడు. యోధావారులారా, యెరూషలేము నివాసులారా, నా మాటేనండి. ఏంటో తెలుసా? యెహోవాను నమ్ముకోండి. ఆమేన్. ఒక రాజు ప్రజలకు బోధ చేస్తాడు. యెహోవాను నమ్ముకోండి, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులు, అంటే జయం పొందుతారు. ఆమేన్. ఇప్పుడు మనం ఎవరిని నమ్ముకోవాలి? మా ఇంటి పక్క వాళ్ళనయ్యా, మేము లేకపోయినా చూస్తుంటారు ఇంటికి వెళ్ళి. వాళ్ళనా నువ్వు నమ్మేది? చెప్పాలి. వాక్యం ఏం చెబుతుంది? మనుషులు నమ్ముకొనుట కంటే, చెప్పాలి, యెహోవాను ఆశ్రయించుట ఎంతో, రాజులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట. నీ నమ్మకం ఎవరి మీద? మనుషుల మీదనా? రాజుల మీదనా? దేవుని మీదనా? దేవుని మీద ఉంచుదాం, దేవుణ్ణి విశ్వసిద్దాం,
ప్రతి శోధనలో విజయము పొందుకుందాము. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.